got something. Let's race for it. హలో గాయ్స్, నా పేరు ప్రశాంత్. మీరు చూస్తున్నది ప్రశుట్ టెక్. ఈరోజు ఈ వీడియోలో మనం రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. అన్బాక్సింగ్ లాంటిది అనుకోండి, డివైస్ అయితే లేదు. డివైస్ అయితే లేకుండానే అన్బాక్సింగ్ చూపిస్తాను, ఎలానో చూడండి. రియల్మీ వారు ప్రజెంట్ చేస్తున్న GT Neo 3T 5G mobile. The speed of Awaknes. Realme GT series is most popular premium flagship of Realme brand, guys. This is most trusted technology. మొబైల్ గేమర్స్కి మాత్రం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక గొప్ప మోడల్లోనే చెప్పుకోవచ్చు ఈ మొబైల్ గురించి. అయితే వి గో అండ్ లెట్స్ క్విక్లీ స్టార్ట్ ద ఫన్ అండ్ అన్బాక్సింగ్ రివ్యూ. ఓకే, బాక్స్ అయితే చూస్తే క్లాసీ బ్లాక్ అండ్ నేమ్ వచ్చేసి బాక్స్ మిడిల్లో సిల్వర్ కలర్ బోల్డ్ లెటర్స్తో ఉంది అండ్ బ్లాక్ సైడ్ కూడా రియల్మీ బ్రాండింగ్తో ఉంది. ఇన్ఫర్మేషన్ని హైలైట్ చేశారు ఇక్కడ, చూడండి గైస్. ఓకే, బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే రియల్మీ GT Neo 3T 80 watts సూపర్ డాట్ ఛార్జర్, స్నాప్డ్రాగన్ 870 5G చిప్స్తో వస్తుందంట గాయ్స్. 120 Hz E4 AMOLED డిస్ప్లే అండ్ స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్. ఓకే, బ్యాక్ సైడ్ అయితే అంత డీటెయిల్గా ఏమి ఇవ్వలేదు గైస్, అంతే. ఓకే, రైట్ ఎట్ ద టాప్ ఆఫ్ ది బాక్స్ చూస్తే లిటిల్ ఎన్వెలప్ అండ్ లోపల చూస్తే యూజర్ మాన్యువల్ అండ్ లాంగర్ 80 watts ఛార్జర్, సిమ్ ఎజెక్టర్ టూల్ అండ్ ప్రొటెక్టివ్ కేస్ అండ్ సమ్ పేపర్ వర్క్ ఉంది గైస్. అండ్ అలాగే ట్రాన్స్పరెంట్ పౌచ్ కూడా ఇచ్చాడు. ఇంకా డివైస్ విషయానికి వస్తే బ్యాక్ 3 కెమెరాస్ అయితే ఇచ్చాడు అండ్ బ్యాక్ సైడ్ అల్యూమినియం ఫ్రేమ్ లాగా ఉంది. రేసింగ్ సింబల్ ఉంటుంది కదా, బ్లాక్ అండ్ వైట్ ఫ్లాగ్, ఆ ఫ్లాగ్ లాగా అయితే ఇచ్చాడు. డివైస్ చూస్తే హాసమ్గా ఉంది గాయస్, చాలా బాగుంది. వన్ హ్యాండెడ్తో హ్యాండిల్ చేయవచ్చు అనుకుంటా. అండ్ అలాగే కెమెరా విషయానికి వస్తే 64MP A1 ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చాడు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ డిస్ప్లే బ్రైట్ అండ్ వైబ్రెంట్ పంచ్ బోల్డ్ సెల్ఫీ కెమెరా మోడల్గా ఇచ్చాడు. అండ్ అలాగే డివైస్కి టాప్ ఆఫ్ ద ఎడ్జ్కి చూసుకుంటే మైక్రోఫోన్ అయితే ఇచ్చాడు, సెకండరీ మైక్రోఫోన్. అండ్ అలాగే మొబైల్ బాటమ్ చూస్తే ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ Type-C పిన్, ఛార్జ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్ అండ్ సిమ్ కార్డ్ స్లాట్ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే ఇయర్ ఫోన్స్ పిన్ అయితే ఇవ్వలేనట్టున్నాడు. అలాగే డివైస్ బ్యాటరీ విషయానికి వస్తే మాస్ 5000 mAh బ్యాటరీ. అండ్ ఛార్జింగ్ గురించి చెప్పుకుంటే 80 watts ఫాస్టెస్ట్ ఛార్జర్, ప్రీమియం మిడ్ రేంజర్ అండ్ లాంగర్ 50% ఛార్జ్, ఓన్లీ 12 minutesలో ఎక్కుతుందంట గైస్. సేఫెస్ట్ ఫాస్ట్ ఛార్జర్ సిస్టమ్ సర్టిఫికేషన్స్తో వస్తుందంట ఇది. ఇంకా కూలింగ్ విషయానికి వస్తే గైస్ స్టెయిన్లెస్ స్టీల్ వేపవర్ కూలింగ్ సిస్టమ్ ప్లస్ అండ్ 8 layer హీట్ డిస్పాషన్ అండ్ డైమండ్ థర్మల్ జెల్ 4129 mm కూలింగ్ ఏరియాతో వస్తుంది గైస్. అండ్ డిస్ప్లే గురించి చెప్పుకుంటే గేమర్స్కి అయితే చాలా బాగానే స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతామంట. 1300 unit పీక్ బ్రైట్నెస్తో ఉంటుందంట. HDR 10+ హై డైనమిక్ రేంజ్లో ఉంటుంది. 92.6% స్క్రీన్ టు బాడీ రేషియో, అంటే స్క్రీన్ రేషియో చూసుకుంటే ఈ విధంగా స్లిమ్ బాడీతోనే ఉంటుందంట గాయ్స్. ఓకే, ఇక లాస్ట్గా చెప్పేది ఏంటంటే ప్రాసెసర్ గురించి చెప్పుకుంటే స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్, 10% హై CPU పర్ఫార్మెన్స్తో వస్తుందంట అని అయితే చెప్తున్నారు. 10% హై
జీపీ పర్ఫార్మెన్స్తో కూడా 5G స్మార్ట్ టెక్నాలజీతో వస్తుందంట గైస్. ఓకే, ఇక ఈ డివైస్ అయితే స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్తో అండ్ CPU GPU కూడా ఉంది అంటున్నారు. కాబట్టి మొబైల్ గేమర్స్కి అయితే చాలా బాగానే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే గైస్, ఫస్ట్ టైం రివ్యూ అయితే ఇచ్చేసాను అన్బాక్సింగ్తో, కానీ డివైస్ అయితే లేదు. డివైస్ వచ్చేసి ఈ సెప్టెంబర్ 16th లాంచ్ అవుతుంది. రియల్మీ వారు ప్రజెంట్ చేస్తున్న రియల్మీ నియో GT3T స్పీడ్ ఆఫ్ అవేక్నెస్. ఈ మొబైల్ అయితే గేమర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ కూడా ఇచ్చారు అండ్ CPU GPU కూడా ఇచ్చారు. కూలింగ్ ప్రాసెసర్ ఉంది. ఓవరాల్గా రివ్యూ అయితే ఇచ్చేసాను. ఫస్ట్ టైం ఇచ్చాను ఫ్రెండ్స్.